జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి 2 నిమిషాలు చాలు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి. మంత్రులకు కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశమట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. 3.5 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అభివృద్ధి కార్యక్రమాలు, చట్ట వ్యవస్థ, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు, జగన్ అండ్ కో చేస్తున్న అరాచకాలు కంట్రోల్ చేయడానికి నాకు 2 నిమిషాలు చాలు, కానీ రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతున్నందున చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని, ప్రభుత్వం ఇప్పటికే అన్ని అంశాలను ప్రజలకు వివరించిందని చెప్పారు. రిజర్వేషన్లపై కూడా ప్రజలు అవగాహన కల్పించే బాధ్యత మంత్రులదే అని చెప్పేసి సూచించారు. ఏదైతే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అధికారులను అయితే ఏ విధంగా గ్రిప్లో పెట్టుకున్నాడో, నాయకులను అయితే ఏ విధంగా అదుపులో పెట్టుకొని అప్పుడు అందరూ అధికారులే ఇంటింటికి పోయి చెప్పేటోళ్ళు. ఇప్పుడు అది ఏం కనిపిస్తలేదు గట్టిగా. కానీ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో అధికారులు భయపడేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు గడగలాడిపోయేవారు. ఆ టైంలో అలా ఉండేది. ఇన్స్పెక్షన్ సడన్గా వెళ్ళి విజిట్ చేసేవాడు. అక్కడ ఎవరైనా తేడా ఉంటే డైరెక్ట్ డిస్మిస్, సస్పెండ్. ఆ విధంగా ఉండేది చంద్రబాబు పాలన. అప్పుడు అధికారులను, నాయకులను పని చేయించే విషయంలో చంద్రబాబు పాత్ర మనం మర్చిపోలేదు. నిజం. అప్పుడు నేను ఆ టైంలో స్కూల్లో చదివిన రోజుల్లో అట్లా అనిపించేది. సడన్గా స్కూల్కి రావడము, ఇన్స్పెక్షన్ అని చెప్పేసి, లేదంటే ఏదైనా ప్రోగ్రాం పెడితే ప్రతి స్కూల్కు వచ్చి ప్రభుత్వ తరపున ఒక కార్యక్రమం నిర్వహించేవాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 4 పిల్లలు, ఇద్దరు కంటే ఎక్కువ కనద్దు అని చెప్పేసి ఒక పాలసీ పెట్టినప్పుడు చంద్రబాబు, 2 కంటే ఎక్కువ కంటే ఏమవుతుందో అనేటువంటి ఒక నాటకం, డ్రామాను ప్రతి ఊళ్ళలో తీసుకెళ్ళి వాళ్ళు వేపించేవాళ్ళు. అది ప్రభుత్వం తరపున ఒక నాటకం ఆడేటోళ్ళు. అంటే 4 పుడితే అప్పులతోని ఆ తల్లి, ఆ తండ్రి ఎట్లా బాధపడతారు, ఒకళ్ళు చదివిపిల్లకి ఎన్ని ఇబ్బందులు పడతారు, దానివల్ల తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు, తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది అని చెప్పేసి, అంటే జనాల్లో అవగాహన కల్పించేటోళ్ళు. అప్పుడు ఆ టైంలో ఇది బాగా ఉండేది. అలాంటి మార్గం ఇప్పుడు మళ్ళీ చూపిస్తూ ఉన్నాడు. సో ఇదేంది, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ విషయమైనా సరే ఈ పథకాల గురించి, ఈ రిజర్వేషన్లపై కూడా ఈ అవగాహన కల్పించేది మా నాయకులే అని చెప్పి చెప్తా ఉన్నాడు. మంత్రులదే అని చెప్పేసిండు. బాధ్యత మీ మంత్రులే జనాలకు అవగాహన కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు అందిస్తామని సీఎం ప్రకటించారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి సరఫరా కొనసాగిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. ఇటీవల ప్రారంభమైన భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిందని, ఆ ప్రారంభోత్సవంలో గిరిజన తింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు దక్కడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఏది మొన్న మోడీ వచ్చినప్పుడు ఉందిగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి, అప్పుడు తింసా నృత్యం చేసిన కొన్ని వేలాది మంది, వందలాది మంది చేసిన డ్యాన్స్, దానికి గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చిందట. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో విస్తృతంగా ప్రస్తావించాలని సూచించారు. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తామని వెల్లడించారు. దిశా చట్టం అసలు అమల్లోకి రాలేదని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ గత ప్రభుత్వం దానిపై ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. దిశ పోలీస్ స్టేషన్లు, వాహనాల పేరుతో హడావిడి చేశారని విమర్శించారు. దేవరపల్లి పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రైతుల పొలాలను ధ్వంసం చేశారని, చిరు వ్యాపారుల జీవనోపాధికి నష్టం కలిగించారని, దేవతల చిత్రాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రైతులు తమ పంటలు నాశనం అయ్యాయని, తనకు సందేశాలు పంపారని పేర్కొన్నారు. జగన్ పర్యటన అంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాజకీయ పార్టీల ముసుగులో నేరగాళ్లు తయారవుతున్నారని, ప్రశాంత జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు రైతులు, ఆక్వా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని
మంత్రులకు సూచించారు. ఆక్వా రంగానికి 1,100 కోట్ల విద్యుత్ రాయితీలు అందించామని, ఆక్వా ఫీడ్ ఎగుమతులపై సుంకాలను 50% తగ్గించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడిగినా చెప్పినా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పక్క. ఎందుకంటే ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఉంది, టీడీపీ ఉంది. దేశంలో ఎవరు ఇవ్వనిటువంటి ఎంపీ సీట్లు చంద్రబాబు టీడీపీ ఇవ్వడం జరిగింది. అత్యధిక ఎంపీ సీట్లు దేశంలోనే టీడీపీ పార్టీ ఇచ్చింది. అంటే ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉంది. రేపటి రోజున కింద మీద ఏమైనా అయితే చంద్రబాబు బయటికి వెళ్ళిపోతే ఒకవేళ అది ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇటు కాదని చెప్పేసి అటు ఇండియా కూటమి